నమస్తే. మనం వినబోతున్న కథ వాణిశ్రీ గారు రాసిన కథ త్యాగం. ఆ రోజు నగరం అంతా హడావిడిగా ఉంది. ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా ఈరోజు తీర్పు ఏమవుతుంది అనే విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. న్యూస్ పేపర్లో కూడా హెడ్లైన్స్లో ఈ విషయమే రాసి ఉంది. దానికి కారణం లేకపోలేదు. నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి, నగరంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి హత్య గావించబడ్డాడు. హత్య చేసింది ఒకరే, కానీ నేనంటే నేను చేశాను అని ఇద్దరు లొంగిపోయారు. కోర్టంతా నిశ్శబ్దంగా ఉంది. న్యాయమూర్తి లోనికి ప్రవేశించి తన సీటులో ఆసీనులైనారు. ఒకవైపు బోనులో ప్రకాష్ అనే 23 సంవత్సరాల యువకుడు, మరోవైపు బోన్లో శిరీష అనే 18 సంవత్సరాల యువతి ఉన్నారు. ఇద్దరి ముఖాలు గంభీరంగానే ఉన్నాయి. శిరీష తరపున లాయరు రాజేశ్వరీదేవి వాదిస్తోంది. ఆమె శిరీష తోడబుట్టినదే. ప్రకాష్ తరపున లాయరు సతీష్ కుమార్ వాదిస్తున్నాడు. సతీష్, ప్రకాష్ చిన్ననాటి స్నేహితులు. లాయర్ రాజేశ్వరీదేవి వాదన ప్రారంభించింది. ఆమె ప్రకాష్ వైపు వెళ్ళి, మీ పేరు అంది. ప్రకాష్: శ్రీకాంత్ని మీరే హత్య చేశారా? అవును. మరి ఈ హత్య శిరీష చేశానంటుంది? లేదు, అతన్ని నేనే హత్య చేశాను, ఆమె నిర్దోషి. నో, ఈ హత్య నేనే చేశాను అని బిగ్గరగా అరిచింది శిరీష. ప్రకాష్ని ప్రశ్నించడానికి ఇక ప్రశ్నలు లేక ఆమె సీటులో ఆసీనురాలైపోయింది. కానీ సతీష్ కుమార్ లేచి శిరీషను ప్రశ్నించినా ఫలితం ఉండదు అనే భావంతోనే అందుకు సిద్ధపడలేదు. న్యాయమూర్తికి అంతా అయోమయంగా ఉంది. హత్య చేసింది ఒక్కరే, నిర్దోషిని రక్షించడం న్యాయస్థానం ధర్మం. కానీ ఇద్దరూ దోషులమనే ఒప్పుకుంటున్నారు. తన తోబుట్టువును రక్షించుకోవడానికి ఎన్ని కష్టాలు పడినా తన చిన్ననాటి స్నేహితుడిని రక్షించుకోవడానికి లాయర్ సతీష్ కుమార్ ఎంతో తాపత్రయపడుతున్నాడు. మరుసటి రోజుకు కేసు వాయిదా వేశారు. ఇద్దరిని బెయిల్ మీద విడుదల చేశారు. ఆ రోజు సాయంత్రం ప్రకాష్ ద్వారా ఏవైనా విషయాలు రాబట్టుకోవచ్చును అనే ఉద్దేశంతో సతీష్ ప్రకాష్ వద్దకు వెళ్ళాడు. ప్రకాష్ ఇంట్లోనే ఉండి ఏదో ఆలోచిస్తున్నాడు. ఒరే ప్రకాష్, ఈ హత్య నువ్వు చేయకుండా నువ్వే చేసినట్లు ఎందుకు ఒప్పుకుంటున్నావురా? ఈ హత్య నువ్వు చేయలేదని నాకు తెలుసు. చిన్నాటి స్నేహితుడైన నన్ను లెక్క చేయకుండా శ్రీకాంత్తో స్నేహం పెంచుకున్నావు. అటువంటి అతన్ని నువ్వే హత్య చేశావంటే నేను నమ్మనుగాక నమ్మను. లేదురా సతీష్, ఈ హత్య నేనే చేశాను. శ్రీకాంత్ ఎంతో మంచివాడనే నేను నమ్మాను, కానీ వాడు పరమ దుర్మార్గుడు. నువ్వు నన్ను తప్పించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నావు, అందుకు చాలా థ్యాంక్స్. నిన్ను ఆ శ్రీకాంత్తో కలిసి దూరం చేసుకున్న నాపై ఇంకా అభిమానం ఉన్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను. కానీ నన్ను తప్పించి ఒక నిర్దోషిని చట్టానికి అప్పగించకు, ఇంతకన్నా ఏమీ చెప్పలేను అన్నాడు. లేదురా ప్రకాష్, ఈ హత్య నువ్వు చేయలేదు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పని పరిస్థితిలో నువ్వు అలా ఒప్పుకుంటున్నావు, కానీ అలా జరగకూడదు. నిన్ను రక్షించడానికి నా శాయశక్తిలా కృషి చేస్తాను అంటూ తిరుగుముఖం పట్టాడు సతీష్. సతీష్ వెళ్ళిపోయిన తర్వాత ప్రకాష్ గతం గురించి ఆలోచిస్తున్నాడు. తనకు తెలియకుండానే ప్రకాష్ గతంలోకి తొంగి చూశాడు. బహుశా ప్రకాష్ MBBS 2వ సంవత్సరం పూర్తి చేసి సెలవుల్లో ఉన్న రోజులవి. ప్రకాష్ మంచి ఆటగాడు, ఆటల యందు శ్రద్ధ ఎక్కువ. ఆ సెలవుల్లోనే విద్యార్థులకి, ఉద్యోగులకి క్రికెట్ మ్యాచ్ వేసుకున్నారు. విద్యార్థుల బృందం వైపు ప్రకాష్ నాయకత్వం వహిస్తున్నాడు. ఉద్యోగస్తుల బృందం వైపు శ్రీకాంత్ నాయకత్వం వహిస్తున్నాడు. అదే వారి మొదటి కలయిక. ఆ మ్యాచ్ బాగా ముగిసింది, కానీ డ్రా అయింది. రెండు జట్లలోనూ నాయకులుగా ఉన్నందున ప్రకాష్, శ్రీకాంత్లు తమ పేరును నిలబెట్టుకున్నారు. చాలా బాగా ఆడారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరికి అన్ని ఆటల్లోనూ శ్రద్ధ ఎక్కువ అని తెలుసుకున్నారు. ఇద్దరు ఒకరిని మించిన వారొకరు. శ్రీకాంత్ ఆ ఊర్లోనే జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆటల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నాడు. ఒకరోజు శ్రీకాంత్ ఇంటికి ప్రకాష్ వచ్చాడు. ఇద్దరు కలిస్తే చాలు ఆటల గురించే సంభాషణ ప్రారంభిస్తారు. వారి సంభాషణ అలా కొనసాగుతుండగా ఒక 12-13 సంవత్సరాల పాప అంకుల్ అంటూ వచ్చింది. ఏమ్మా, ఈరోజు డాడీ సినిమాకి వెళదామన్నారు. అలాగే. ఇతనెవరు అంకుల్? నా కొత్త స్నేహితుడు ప్రకాష్. మిస్టర్ ప్రకాష్, ఈ పాప 2 సంవత్సరాల క్రితం పరిచయమైంది. మంచి ఇంటెలిజెంట్ గర్ల్, 7వ తరగతి చదువుతోంది. నా దగ్గర మంచి చనువు. పేరు శిరీష అని ఇద్దరిని పరిచయం చేశాడు శ్రీకాంత్. ప్రకాష్ తర్వాత ఎవరూ లేకపోవడం వల్ల శిరీష లాంటి చెల్లి ఒకరు ఉంటే బాగుండు అనిపించింది. అందుకే శిరీషను చెల్లిగా భావించుకున్నాడు. అలా వారి స్నేహం కొనసాగుతోంది. ఏ రక్త సంబంధం కూడా అలా కలిసి తిరగరు. ముగ్గురు ఏ ఒక్కరు ఒకరిని ఒకరు చూసుకోకపోతే ఉండలేరు. స్నేహంలో పడి తన చిన్ననాటి స్నేహితుడైన సతీష్ని మర్చిపోయాడు ప్రకాష్. ఆయన ఏదో ఒక రోజు కలుస్తూనే ఉన్నాడు. ఇద్దరు అన్ని ఆటల్లోనూ ప్రావీణ్యం సంపాదించారు. నగరంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకున్నారు.
అలా కాలచక్రం 4 సంవత్సరాలు గడిచిపోయింది. నగరంలో వీరిరువురి పేర్లు మారుమోగుతున్నాయి. ఇద్దరూ కలిసి ఏ ఆటలో ఉంటే పైచేయి వీళ్ళిద్దరిదే ఆటలో. ఈ 4 సంవత్సరాల్లోనే ప్రకాష్ ఎంబీబీఎస్ డిగ్రీ పొందడం, శిరీష యవ్వనంలో అడుగుపెట్టడం, ప్రమాదవశాత్తు ఆమె తల్లిదండ్రులు మరణించడం, ఆమె తన అక్క రాజేశ్వరీదేవి వద్ద పెరగడం జరిగాయి. శిరీషది మొదలే పాలు కారే శరీరం. ఇంకా యవ్వనంలో ఆమెను వర్ణించడానికి నేను కవిని కాదు, నాకంత అనుభవం లేదు. ఆమె యవ్వనంలో అడుగుపెట్టినా ప్రకాష్ శ్రీకాంత్లతో స్నేహం విడిపోలేదు. శిరీష ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడం జరిగింది. శిరీష చిలిపితనం మారలేదు. ఒకరోజు సాయంత్రం ప్రకాష్ని అర్జెంటుగా రమ్మనమని శ్రీకాంత్ కబురు చేశాడు. శ్రీకాంత్ పిలవడమే ఆలస్యం. వెంటనే బయలుదేరి వెళ్ళాడు ప్రకాష్. ప్రకాష్ వెళ్ళేసరికి శ్రీకాంత్ ఏదో ఆలోచిస్తున్నాడు. ప్రకాష్ రాకను గమనించి కూర్చోమన్నాడు. ఒరే ప్రకాష్, నేను చిన్న కోరిక కోరతాను, తీరుస్తావా? ఇన్ని సంవత్సరాలుగా వారి స్నేహం ఏకవచనంలో పిలుచుకునేంత వరకు వచ్చింది. తీర్చగలిగిన కోరికైతే తప్పక తీరుస్తానురా. నువ్వు తలుచుకుంటే తీర్చగలవు. అయితే చెప్పు. నువ్వు శిరీషను పెళ్లి చేసుకోవాలి, అంతే. ప్రకాష్ గుండె స్తంభించిపోయింది. కారణం అడగలేదు. జవాబు చెప్పలేక ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాను అని చెప్పేసి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత ఎవరితోనూ మాట్లాడలేదు. తన గదిలోకి పోయి మనసులో ఆలోచించుకుంటున్నాడు. శ్రీకాంత్ ఎందుకు ఇలా కోరాడు? అయినా నేను శిరీషను తోడబుట్టిన చెల్లెలుగా చూసుకుంటున్నానని తెలుసు శిరీషకి తెలుసు, శ్రీకాంత్కి తెలుసు. లేదా వారి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుంది. వెళ్ళి రహస్యంగా తెలుసుకోవాలి అనుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఈలోపు ప్రకాష్కి తెలివొచ్చింది. వాచి చూస్తే 9 అయింది. భోజనం ముగించి ఇద్దరికి ఉపక్రమించాడు. మరుసటి రోజు కోర్టులో జనం కిరిసిపోయారు. రాజేశ్వరి గారు వాదన ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. అంతలోనే రాజేశ్వరి గారు ఇలా వస్తారా అని శిరీష తడిలేని గొంతుతో పిలిచింది. సొంత అక్కనే పేరు పెట్టి పిలిచేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె రాజేశ్వరీదేవిని చూస్తూ హీనమైన స్వరంతో, అక్క, నిన్ను అలా పేరు పెట్టి పిలిచానని ఏమనుకోకు. ఇది కోర్టు కదా అని అలా పిలిచాను. నువ్వు ప్రకాష్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఆ హత్య నేనే చేశాను. ప్రకాష్ నిర్దోషి. అన్ని విషయాలు ఇందులో వ్రాశాను. ఇక నేను ఎంతోసేపు బ్రతకను అని బోన్లోనే పడిపోయింది శిరీష. శిరీషను చూసి రాజేశ్వరి గట్టిగా అరిచింది. ప్రకాష్ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇద్దరిని ఊరుకోబెట్టి ఉత్తరం చదవమని ఆదేశించారు జడ్జి. కోర్టు అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉత్తరం చదవడం ప్రారంభమైంది. అందులో, న్యాయమూర్తి గారికి, శ్రీకాంత్ను నేనే హత్య చేశాను. ప్రకాష్ నిర్దోషి. దానికి కారణం కూడా రాస్తున్నాను. నేను నా చిన్ననాటి వయసులో శ్రీకాంత్కి పరిచయం అయ్యాను. అంకుల్ అని అతని దగ్గర మంచి చనువు ఉంది. మరి 2 సంవత్సరాలకి ప్రకాష్ పరిచయం అయ్యాడు. ప్రకాష్ని అన్నయ్య అని పిలవకపోయినా అన్నలాగా భావించుకున్నదాన్ని. నేను యుక్త వయస్కురాలైన తర్వాత మా తల్లిదండ్రులు మరణించడం, ఆ తర్వాత అక్కడే ఉన్న మా అక్క బావ దగ్గర నేను పెరగడం జరిగాయి. నన్ను అట్టే తిరగనివ్వద్దు అని మా అక్క బావ చెప్పారు. కానీ నేను లెక్క చేయలేదు. వీళ్లతో మాట్లాడడం మానలేదు. ఒకరోజు నేను శ్రీకాంత్ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి పడుకుని ఉన్నాడు. అంకుల్ అని పిలిచాను. పలకలేదు. దగ్గరికి వెళ్ళాను. అంతే. అతను దగ్గరికి లాగాడు. ఆ పైన జరిగిన హఠాత్ సంఘటనకి నాకు నోట మాట రాలేదు. నేను ఎంత విడిపించుకోవడానికి ప్రయత్నించినా కూడా విఫలమయ్యాను. కుమిలి ఏడ్చాను. తర్వాత బాధపడ్డాడు. జరిగిన దానికి క్షమించమన్నాడు. పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. నిజమేనని నమ్మి ధైర్యంగా తిరగసాగాను. అక్క బావకి కూడా అనుమానం రాకుండా తిరిగాను. అలా 2 రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం ప్రకాష్ ఇంటికి రావడం చూశాను. ఎందుకో వారి సంభాషణ వినాలి అనిపించింది. శ్రీకాంత్ ఇంటికి వెళ్ళి చాటుగా ఉండి అంతా విన్నాను. శ్రీకాంత్ ప్రకాష్ని శిరీషను పెళ్లి చేసుకో అని అడుగుతున్నాడు. ఆ మాట విని నేను గసగస వణికిపోయాను. శ్రీకాంత్ మీద కసి చెలరేగింది. అలాంటి దుర్మార్గుడు బ్రతికి ఉండకూడదు అనుకున్నాను. ప్రకాష్ బయటికి వెళ్ళిపోయిన వెంటనే పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్తో తలపై కొట్టాను. ఇంకా పగ తీరలేదు. పక్కనే ఉన్న పళ్ళ కత్తితో పొడిచాను. తిరిగి ఆ సమయానికి ప్రకాష్ అక్కడికి వచ్చాడు. నన్ను కాపాడుకుందామని తనే హత్య చేసినట్టు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. కానీ మీకు కావాల్సింది నిజం. ప్రకాష్ నిర్దోషి. నేను బ్రతికి ఉండి మరొక మగాడిని అన్యాయం చేయలేను. అందుకే నా జీవితాన్ని ముగిస్తున్నాను. ఈ ఉత్తరం మీరు చదివేసరికి నేను ఈ లోకంలో ఉండను. ప్రకాష్ మాత్రం నిర్దోషి. ఇట్లా శిరీష. ఉత్తరం చదివి అందరి కళ్ళు నీటితో నిండిపోయాయి. ఉత్తరం సాక్ష్యాన్ని బట్టి ప్రకాష్ని నిర్దోషిగా భావించి విడుదల చేశారు. సతీష్, ప్రకాష్ ఇంటికి చేరుకున్నారు. తలుపు తీసేసరికి ఎదురుగా ఉత్తరం పడి ఉంది.
ఆ ఊర్లోనే పోస్టు చేయబడి ఉంది. చింపి చూశాడు ప్రకాష్. అది శిరీష రాసింది. డియర్ ప్రకాష్, ఆ దుర్మార్గుని నీవు చంపినా నేనే చంపినట్లు ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా? నా జీవితం ఎలాగో పాడైపోయింది. నువ్వు హంతకుడివి అని రూఢి అయితే నీ జీవితం పాడైపోతుంది. నేను బ్రతికి ఉన్నా తలెత్తి తిరగలేను. నన్ను రక్షిద్దామని ఎంత ప్రయత్నించావు. నా పైన ఆ మాత్రం ప్రేమ చూపినందుకు కృతజ్ఞురాల్ని. కానీ నేను బ్రతికి ఉంటే మీ అందరి పరువు పోతుంది తప్ప మరే ప్రయోజనం లేదు. అందుకే నేనే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాను. నీ జీవితం పూలబాటలా సాగిపోవాలి. అదే నా కోరిక. శ్రీకాంత్ లాంటి స్నేహితుడితో మాత్రం స్నేహం చేయకు. వచ్చే జన్మలో అయినా సరే నీలాంటి అన్నయ్యకు చెల్లెలుగా పుట్టాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇట్లు నీ చెల్లెలు. ఒరే ప్రకాష్, నిజమేనా అన్నాడు సతీష్. అవునరా సతీష్. ఓరేసిరి ప్రకాష్, శిరీష చాలా త్యాగం చేసిందిరా. మీ ఇద్దరికి రక్త సంబంధం లేకపోయినా నీ భవిష్యత్తు బాగుండాలని ఒక త్యాగం చేసిన త్యాగదేవత తను. నేను ఒక లాయర్గా నా స్నేహితుడిని కాపాడుకుందాం అనుకున్నాను. కానీ ఒక అమాయకురాల్ని నిందితురాలిగా ఊహించాను. కానీ అలా భావించిన నేను మూర్ఖునిరా అంటూ సతీష్ కన్నీటి బొట్లు రాల్చేశాడు. ఇది కథ.